తెలంగాణ పోటీగా మనం ఉద్యమం చేయకపోతే కొంత నాయకత్వం ఆ రోజున వెనకాడిన మాట మాత్రం వస్తుంది. సమైక్యాంధ్ర ఉద్యమం నడుస్తున్నప్పుడు మీరు ఏం గమనించారు స్పష్టంగా? మేము ఎప్పుడైతే సమ్మె రోడ్డు మీద వచ్చామో మాకు బలం చేకూర్చింది ఫస్ట్ ఆర్టీసీ బస్సులో ఆగిపోయారు, తర్వాత స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఆగిపోయారు, తర్వాత మా గవర్నమెంట్ ఆఫీసులు ఏదో 1-2 క్యాడర్లు తప్ప అన్ని గవర్నమెంట్ ఆఫీసులు ఇంక్లూడింగ్ కోర్టులో జడ్జి కూర్చున్న వాళ్ళు తప్ప అడ్వకేట్లు కూడా కూర్చోలేరు. అయితే ఆ సమ్మె పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు అశోక్ బాబు వెనక్కి తగ్గారు అన్నటువంటి ఒక ఆరోపణ కూడా వచ్చింది. మరి అది మీ దాకా? అయితే ఏ కష్టం లేకుండా స్వాతంత్రం రాలేదు, ఏ కష్టం లేకుండా ఉద్యమం ఉండదు. అప్పటికి 1 నెల అయిన తర్వాత మేము రివ్యూ చేసాం ఎవరిని, ఆర్టీసీని, అందరినీ. ఏంటి మరి మన జీతాలు లేవు, మరి మీరు నిలబడతారా అంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ నిజంగా వాళ్ళ సిన్సియారిటీకి చేతులు దండం పెట్టాలి అన్న, మేము ఆటో తోలుకుంటాం, బస్సు అయితే ఎక్కువ, ఇంకో నెల చేయండి మా పర్లేదు అన్నారు. కానీ ఇక అయిపోయింది, రాష్ట్రం విడిపోయింది అనుకున్నప్పుడు ఇంత ఉద్యమం చేసిన అశోక్ బాబు మనసులో ఏమనిపించింది? పబ్లిక్ తెలియని విషయం ఏంటంటే ఈ రాష్ట్రం మొత్తం మీద ఎక్కువ మానసికంగా శారీరకంగా బాధపడేది హెచ్ఓడి ప్లస్ సెక్రటరియట్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు. రైట్, దారులు మార్చుకొని యుద్ధం చేస్తున్నారు అనుకోవటం వేరు, కానీ ఎవరైతే డిఫర్ అయ్యి దారి మారి వేరే యుద్ధం ప్రకటిస్తున్నారో వాళ్ళు మీ మీద చేస్తున్న ఆరోపణ ప్రభుత్వానికి లొంగిపోయాడు అశోక్ బాబు. బయటికి వెళ్ళిన నాతో నన్ను పొగుడుతాడా? ప్రభుత్వంతో కలిసిపోయాం, మరి ఎవరితో కలుస్తారు? ఇప్పుడు ఈయన ప్రభుత్వంతో పోరాడతాడా? సమైక్య రాష్ట్ర ఉద్యమంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీ కూడా సమ్మె చేశారు. వాడు జీతం మేము లీవ్గా శాంక్షన్ చేసుకున్నాం, వాళ్ళ జీతం గవర్నమెంట్ అప్పుగా ఇచ్చింది. ఎవరి నిజాయితీ, ఎవరి సమ్మె నిజాయితీ? వాడి సమ్మె నిజాయితీ, మా సమ్మె నిజాయితీ కాదు. అంటే ఉద్యమ సమయంలో ఒక నేతగా ఎదిగిన అశోక్ బాబుకి ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలి అన్నటువంటి ఆలోచన వచ్చింది. ఆయన కూడా ఎమ్మెల్సీగా ఒక పదవి పొందాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు, అందుకే ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. ఆయన అసలు విభజన సమయంలో ఏదో కోట్ల రూపాయల నిధులు వచ్చాయి, అవన్నీ అశోక్ బాబు నేతృత్వంలో గల్లంత అయిపోయాయి. అసలు నాకు ఈ పొజిషన్ ఎలా వచ్చింది ఎవడన్నా చెప్పగలుగుతాడు? ఎవరు చెప్పలేదు. 3,86,000 మంది ఎంప్లాయీస్, 66 రోజులు సమ్మె, తర్వాత మనకి పాపులేషన్ 5 కోట్లు, కనీసం 2 కోట్ల మందిని ఎందుకు చేశారు? వీళ్ళందరూ యొక్క నమ్మకం ఒక చుక్క పెడితే ఉంది, ఆ చుక్క అశోక్. సెక్రటరీ జనరల్ అనేది అయితే ఇప్పుడు కాదు, బొప్పరాజు రిటైర్ అయ్యే వరకు బొప్పరాజు రాదు. నేను ఇవాళ కాదు, అతను రిటైర్ అయ్యే వరకు అది రాదు. ఎందుకంటే ఈ